మై డియర్ ఫ్రెండ్స్, మీ తెలంగాణ యాస భాష మీ మహేంద్ర. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ 31st అంటూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ప్రతి సంవత్సరం 31st వస్తుంటుంది, పోతుంటుంది. కానీ మన విలువైన ప్రాణం మాత్రం ఒక్కసారే వచ్చింది. పోయేలోపు మనం ఏంది, మన మీద ఆశలు పెట్టుకున్న మన తల్లిదండ్రులు వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకొని ఒక సుక్క పడగానే బండి రైడింగ్ మీద వస్తారు. సో ఆ రైడింగ్ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళు, భార్య పిల్లలు, మ్యారేజ్ అయిన తల్లిదండ్రులు మీ మీద గొప్ప ఆశలతో ఉంటారు. సో మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటే, 31st రోజు మీరు బండి తీసుకొని బుర్ర అని పోతుంటే తల్లిదండ్రులు కూడా నేను ఒక విషయం చెప్తాను. మీరు మీ ఓడికి చేతి కింద బండి ఇచ్చారనుకో, వాడు మీ చేతికి దొరకడు. సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీ అందరికీ స్పెషల్గా వీలైనంత వరకు ఇంట్లో కూర్చోండి బ్రదర్, వీలైనంత వరకు ఇంట్లో కూర్చోండి. మన తెలంగాణలో మొత్తం ఫుడ్ ఫుల్ దొరుకుతుంది. చికెన్, తలకాయ, బోటి, జబడా, పాయ, नलका बोन, एवरीथिंग सब मिलता है यार तेलंगाना में. मेरे घर पे बैठो, आराम से बैठ के खाओ. जो भी है तुम्हारे घर में, घर के नहीं पका लो, बोल के बोलो. समझ गए आपको बात? ఇది ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి, మీరు ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఒక డ్రైవర్ని పెట్టుకోండి. కార్ అయినా బైక్ అయినా డ్రైవర్ని పెట్టుకోండి. మీరు సేఫ్గా ఇంటికి చేరండి. అదే నేను మీ యొక్క ఈ అమూల్యమైన విషయం చెప్తాను అనుకుని చెప్పేసి అంటున్నా. ప్రతి సంవత్సరం అంటారు, అరే 31st మామ దావత్ చేసుకోవాలి, 31st మామ దావత్ చేసుకోవాలంటారు. దావత్లు ఎప్పుడు వస్తాయండి? ప్రతి సండే వస్తుంది దావత్. మరి లైఫ్ ఒక్కసారి పోయిందనుకో, ఈ 31st మొత్తం జీరోకి వస్తాయి. ఓకే, ప్రతి సంవత్సరం 31st వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ 31st కూడా మీ లైఫ్లో మీ కళలు సాకారం చేయాలని చెప్పేసి హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ తెలంగాణ పౌరుడు, మీ యాస, మీ భాష. నమస్తే.